హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్కి. ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి ఈస్ట్ బెంగళూరు, నార్త్ బెంగళూరు, వెస్ట్ బెంగళూరు, సౌత్ బెంగళూరు ఈ బెంగళూరు చుట్టూ ఏ సైట్స్ ఉన్నాయి, ఏ వెంచర్స్ ఉన్నాయి, ఏం అప్రూవల్స్లో మనకు సేల్కి వస్తున్నాయి అనేటువంటివి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్రజెంట్ వచ్చేసి ఈస్ట్ బెంగళూరులో చందాపూర్ లొకేషన్లో రేరా అండ్ బిఎంఆర్డి అప్రూవల్ అయినటువంటి లేఅవుట్ అది అక్కడ రీసేల్కి వచ్చాయి. ప్రజెంట్ లేఅవుట్లో 4,000 per square feet నడుస్తూ ఉంది. బట్ వీళ్ళు వచ్చేసి 3,300 ప్రైస్ అడుగుతూ ఉన్నారు. సైట్స్ ఉన్నాయి, 2 ఈస్ట్ ఫేసింగ్ 30-50, 1 కార్నర్ సైట్ 50-40. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అనేకల్లో డీసీ కన్వర్షన్ సిఎంసి ఖాతా అయినటువంటి లేఅవుట్ ఇది. ఇక్కడ వచ్చేసి per square feet 4,200 రూపీస్ కోట్ చేస్తున్నారు. మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదంటే స్లైట్లీ నెగోషియబుల్ చేసేసి క్లోజ్ చేయొచ్చు. అలాగే జిగిని ఇండస్ట్రియల్ ఏరియాలో బిఎంఆర్డి అప్రూవల్ అయినటువంటి వెంచర్ ఒకటి వచ్చింది. అందులో సైట్స్ per square feet వచ్చేసి 2,850 రూపీస్ per square feet ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ లొకేషన్లో కూడా ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు. ఇది బిఎంఆర్డి అప్రూవల్. ఇక బెంగళూరు సైడ్ వస్తే నెలమంగళ అండి. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, కొత్త రెండో ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి. సో అక్కడికి దగ్గరలో ఎస్టీఆర్ఆర్కి దగ్గరలో పంచాయతీ అప్రూవల్ ఉన్నటువంటి లేఅవుట్ వచ్చింది. అక్కడ 2,100 రూపీస్ per square feet సేల్ చేస్తూ ఉన్నారు. అలాగే నార్త్ బెంగళూరులో 1,200 రూపీస్ per square feet ఉంది. ఇది ఒక లైక్ సొసైటీది. బట్ ఎనీవే సొసైటీలో కానీ ఇక్కడ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. అలాగే ఈస్ట్ బెంగళూరులో మెయిన్ చిక్ తిరుపతి సర్జాపూర్ మెయిన్ రోడ్కి డీసీ కన్వర్షన్ ఈ ఖాతా అయినటువంటి లేఅవుట్ ఇది. ఇక్కడ ఒక 9 plots సేల్కి వచ్చేసి 30-40, 30-50 అవైలబుల్ ఉన్నాయి. per square feet 2,500 రూపీస్ per square feet చెప్తా ఉన్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లాట్ సేల్కి వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్ ఏ ఖాతా సైటు, ప్రైమ్ లొకేషన్, వైట్ ఫీల్డ్లో ఉంది, సిటీ సెంటర్లో. అక్కడ మనకు సేల్కి వచ్చింది. ప్రైస్ వచ్చేసి 17,000 per square feet అని చెప్తా ఉన్నారు. అలాగే అదే వైట్ ఫీల్డ్లో 3.5 CRలో 2.6 రెంట్ వచ్చేటువంటి ఒక బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. సో అది వచ్చేసి 3.6 CR చెప్తా ఉన్నారు. స్లైట్లీ నెగోషియబుల్. అలాగే ఎలక్ట్రానిక్ సిటీలో 2,400 SFTలో ఉన్నటువంటి రెంటల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. అది వచ్చేసి 2.5 CR చెప్తా ఉన్నారు. ఇది నియర్ బై మెట్రో స్టేషన్, ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్. సో ఎవరికైనా ఈ లిస్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు పర్సనల్గా మీ లొకేషన్లో ఏదైతే ప్రిఫర్డ్ లొకేషన్స్లో ఉంటుందో ఆ లొకేషన్ డీటెయిల్స్, ఆ వెంచర్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ప్రసాద్ ప్రాపర్టీస్ టీమ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదు మీ ప్రాపర్టీస్ మీరు ఏమైనా సేల్ చేయాలనుకున్నా నా నంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు వీడియోస్ అలా తీసి పంపిస్తే నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తాను యూట్యూబ్లో. ఓకే. సో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉండి ఇలా సేల్ చేస్తున్నారు, రెంటల్ బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత పీజీ బిల్డింగ్ సేల్కి ఉన్నాయని ఎవరైనా ఉంటే, సేల్ చేసే వాళ్ళు అయితే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు వీడియోస్ పంపిస్తే నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తాను. ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోం. And please subscribe my channel. Thank you so much. Please Telugu people, please support my channel in Bangalore. Thank you.